చెట్టుబడి తెలుగు లోగిలి. ఐదవ పద్యము. ఇప్పుడు దాకా విద్య యొక్క ఔన్నత్యాన్ని చూసుకున్నాం. విద్య ఉన్నప్పటికీ మూర్ఖుడు అనుకోండి, దుర్మార్గుడు అనుకోండి, వాడితో చేరడం ఎంత ప్రమాదకరమో చదువు లేనటువంటి వాడికంటే చదువుకున్నటువంటి మూర్ఖుడు అత్యంత ప్రమాదకరం ఈ సమాజానికి అనే మాటని ఆ రోజుల్లోనే ఏనుగు లక్ష్మణ కవి గారు మనకి చాలా అద్భుతంగా చెప్పారు. ఏంటి ఆ పద్యం అనేది ఒకసారి చూద్దాం. అతడు ఎంత భయంకరంగా ఉంటాడో కూడా చూద్దాం. విద్యసే భూషితుండై వెలయుచున్న తొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబైన పన్నగము భయంకరముగాదే. విన్నారా? విద్యసే భూషితుండై వెలయుచున్నా, విద్య ప్రజ్ఞ జ్ఞానంతో అలరారేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు విద్యసే భూషితుండై వెలయుచున్న తొడరి వర్జింప నగుజుమీ దుర్జనుండు. వాడిని వెంటనే మనము వదిలివేయాలి. ఎందుకు? వాడి చెంతకు చేరకూడదు అంటున్నాడు. వాడు దుర్జనుడు, వాడు సజ్జనుడు కాదు, భయంకరమైనటువంటి ఉగ్రవాదితో సమానము, చాలా దుష్టుడు వాడు. అప్పుడు అది ఎలా ఉంది? వాడికి విద్య ఉంది కానీ మూర్ఖుడు, విద్య ఉంది అజ్ఞానానికే పట్టం కడుతూ ఉన్నాడు. అది ఎలా ఉందని కవి చెబుతున్నాడు. ఆ యొక్క ఉపమానం అద్భుతం. చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబైన పన్నగము. చారు మనోజ్ఞమైనటువంటి మణి ఉన్నప్పటికీ పాము భయంకరమైంది కదా. అద్భుతమైనటువంటి మణిమయ కాంతులతో ఉండేటువంటి సర్పము కాలనాగు ఎలా ఉంటుంది తెలుసు? అది చాలా భయంకరమైనది, విషనాగది. దాని దగ్గర మణి ఉందని పోతే కాటేస్తుంది. కాబట్టి చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబైన పన్నగము భయంకరముగాదే. అంత భయంకరమైనటువంటి విషనాగుతో సమానము చదువుకున్నటువంటి మూర్ఖుడు. వాడితో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని మహాకవి చెబుతున్నాడు. మరొకసారి పద్యం. విద్యచే భూషితుండై వెలయుచున్న తొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్తమస్తకంబైన పన్నగము భయంకరముగాదే. చెట్టుబడి తెలుగు లోగిలి.